నమో వెంకటేశాయ. దేవకీనందన నందకుమార వృందావనాంచన గోకులచంద్ర కందఫలాశన సుందర రూప నందిత గోకుల వందిత పాద. వసుదేవ దేవకి దంపతులకు జన్మించి నంద యశోదల చెంత చింతలేక పెరిగినవాడు గోకులము మరియు వృందావన ప్రాంతంలో తన సహచరులను మరియు గోపికా స్త్రీలను ఆనందపరిచినవాడు సుందర రూపి అయిన శ్రీకృష్ణ పరమాత్మ తదభిన్న స్వరూపుడైన వెంకటేశ్వర స్వామి వారి దివ్యానుగ్రహ విశేషం చేత తిరుమల తిరుపతి దేవస్థానం వారు నిర్వహించే ధార్మిక కార్యక్రమాల్లో భాగంగా మనమిప్పుడు అరణ్య పర్వ ప్రవచన కార్యక్రమాన్ని ఆచార్యుల వారితో కలిసి విఘ్నేశ్వర ధ్యానాదులను కలిసి పలుకుతూ ప్రారంభించుకుందాం. విఘ్నేశ్వర ధ్యానం. నమస్తే గణనాథాయ గణానాం పతయే నమః. భక్తి ప్రియాయ దేవేశ భక్తేభ్యః సుఖదాయక. శ్రీనివాస ధ్యానం అనంత వేద సంవేద్యం నిర్దోషం గుణసాగరం అతీంద్రియం నిత్యముక్తం శ్రీనివాసం భజే నిశం. శ్రీకృష్ణ ధ్యానం వందే నవఘనశ్యామం పీతకౌశేయవాససం సానందం సుందరం శుద్ధం శ్రీకృష్ణం ప్రకృతేః పరం. వ్యాసధ్యానం వేదవ్యాసం స్వాత్మరూపం సత్యసంధం పరాయణం శాంతం జితేంద్రియక్రోధం సశిష్యం ప్రణమామ్యహం. అథ సంకల్పః శ్రీమదాదివరాహ క్షేత్రే విరాజమానస్య జగద్రక్షణార్థమవతీర్ణస్య శ్రీమదఖిలాండకోటి బ్రహ్మాండ నాయకస్య శ్రీ వెంకటేశ్వర స్వామినః పరిపూర్ణానుగ్రహేణ సర్వేషాం భక్తజనానాం ఆదివ్యాధి నివృత్తి ద్వారా ఆయురారోగ్యైశ్వర్యాభివృద్ధ్యర్థం సర్వారిష్ట నివృత్తి ద్వారా సకల శ్రేయోభివృద్ధ్యర్థం ధర్మార్థ కామ మోక్షాఖ్య చతుర్విధ పురుషార్థ సిద్ధ్యర్థం సమస్త పాపక్షయార్థం శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శ్రీమన్మహాభారతే వనపర్వణి యథాశక్తి 31ోऽధ్యాయాంతర్గత శ్లోకపారాయణం ఆచార్యముఖేన కరిష్యామహే. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. మహాభారతం గురించి ఎన్నో పురాణాల్లో ఎన్నో రకమైనటువంటి ప్రశంసలు మనం విని ఉంటాం. కానీ ఒకే ఒక మాటలో చెప్పాలంటే యదిహాస్తి తదన్యత్ర ఎన్నేహాస్తి నతత్క్వచిత అని చెబుతారు. అంటే ప్రపంచంలో ఉండేటువంటి అన్ని శాస్త్రాల్లో ఏవైతే గొప్పతనాలు చెప్పున్నారో, అనగా ఎన్ని విషయాలైతే ప్రస్తావన చేసి ఉన్నారో ఆ అన్ని విషయాలను కూడా ప్రస్తావన చేసిన ఏకైక గ్రంథరాజము మహాభారతం మాత్రమే. మహాభారతంలో లేని విషయం ప్రపంచంలో ఎక్కడా కూడా లేదు. మహాభారతంలో ఉన్న విషయాలు అన్ని చోట కూడా చెప్పబడి ఉన్నాయి అని చెబుతారు. అంటే వ్యాఖ్యేయ రూపాలు అని చెబుతారు. అంటే ఏదైతే మూలాధారంగా ఉంటుందో దానికి వ్యాఖ్యాన రూపంగా అనేక గ్రంథాలు మనం వింటూ ఉంటాం. ఇక్కడ మహాభారతం అనేది మూల గ్రంథం అయితే మిగిలిన సమస్త పౌరుషేయ అపౌరుషేయ వాంగ్మయాలు గ్రంథాలని కూడా ఈ మహాభారతం యొక్క వ్యాఖ్యాన రూపాలు అని కూడా చెప్పే ఒక సంప్రదాయం. అందుకోసమే దేవతలకు కూడా ఇటువంటి సందేహమే ఒకటి వచ్చిందట. ఇన్ని గ్రంథాలు ఉన్నాయి కదా,
ఇన్ని గ్రంథాల్లో కూడా శ్రేష్టమైన గ్రంథమేది అని చెప్పగా వ్యాసుల వారు చెప్పారట, ఈ సమస్య ఏదైతే ఉందో ఈ సంశయానికి పరిహారం ఎలాగంటే అన్ని గ్రంథాలను కూడా మీరు ఒక చోట చేర్చండి అని చెప్పారట. చేర్చి ఒక తక్కెడను ఏర్పాటు చేసి మహాగ్రంథాన్ని ఒకచోట, మిగిలిన సమస్త పౌరుషేయ అపౌరుషేయ వాంగ్మయాన్ని ఒకచోట పెట్టారట. అంటే పెట్టడం అంటే ఆ గ్రంథాలను పుస్తక రూపంగా ఇప్పుడు మనం చెప్పేట్టుగా పేజీ రూపంగా పెట్టడం కాదు, కానీ ఆ గ్రంథాల యొక్క అభిమాని దేవతలను అక్కడ ఒకచోట పెట్టారట. కానీ ఈ మహాభారతానికి ఒకే ఒక ప్రధాన దేవత, అతను పరమాత్మ మాత్రమే. అందుకోసమే తక్కెడలో ఈ మహాభారతం యొక్క అభిమాని దేవత అయిన పరమాత్మని ఒకచోట, మిగిలిన సమస్త వాంగ్మయాన్ని ఒకచోట పెడితే ఇవేవి కూడా, అనగా మిగిలిన సమస్త వాంగ్మయాలన్నీ కూడా మహాభారతానికి సమానంగా తూగలేకపోయాయి అనే విషయాన్ని కూడా ఈ కథ ద్వారా మనం తెలుసుకుంటూ ఉంటాము. ఇటువంటి అనేక విషయాలు, అంటే భీష్మాచార్యుల వారి ద్వారా చెప్పినటువంటి ఉపదేశాలు పలు విధాలు. మనం మహాభారతం అంటే ఏమనుకుంటామంటే కురు పాండవ సంగ్రామము ఇంతవరకేనే అనుకుంటాం. అంటే కానీ దాదాపుగా ఒక మహాభారతం యొక్క గ్రంథాన్ని మనం పరిశీలిస్తే తెలిసే విషయం ఏమంటే అంతవరకు జరిగేది 30% మాత్రమే. కురు పాండవ యుద్ధం తర్వాత జరిగినటువంటి వృత్తాంతాలే అనేక విధాలు, అక్కడ చెప్పిన విషయాలే పలు విధాలు, అక్కడ చెప్పినవే ప్రమాణము, అదే తత్వము అని చెబుతారు. అంటే మిగతాది అప్రమాణము, అది తత్వం కాదు అని కాదు, కానీ తర్వాత జరిగిన విషయాలే చాలా ముఖ్యమైనవి. అసలు మనిషి తన జీవితంలో కావలసినటువంటి విలువలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా అక్కడే చెప్పబడి ఉన్నాయి అని చెబుతారు. ఇంత మాత్రం కాదు, శ్రీమద్భాగవతమైన హరివంశ పురాణమైన ఇవన్నీ కూడా ఈ మహాభారతానికి కొనసాగింపు గ్రంథాలన్నీ కూడా మనం తెలుసుకుని ఉన్నాము. అటువంటి గ్రంథరాజము మహాభారతం. ఆ గ్రంథంలో కూడా ఇంతదాకా కూడా ఆది పర్వం సభాపర్వం జరుపుకొని మనం అరణ్య పర్వలో ఇప్పుడు కొనసాగుతూ ఉన్నాం. అంటే మనిషి తను రాజ్యకాంక్షతో ఉన్నప్పుడు, రాజ్యంలో ఉన్నప్పుడు ఎలాగైనా జీవించి ఉండొచ్చు, కానీ కష్టకాలంలో ఎలా ఉండాలి, కష్టం వచ్చినటువంటి సందర్భంలో ఎటువంటి తన ధీటైనటువంటి జీవితాన్ని కొనసాగించాలని తెలపడానికే ఈ అరణ్య పర్వం అనేది జరుగుతుంది. ఇటువంటి ఈ అరణ్య పర్వ ప్రవచన కార్యక్రమంలో మనం ఇప్పుడు మొదటిగా శ్లోక పారాయణాన్ని నిర్వహించుకొని తదనంతరం ప్రవచన కార్యక్రమాన్ని నిర్వహించుకుందాం. ఓం నమో వెంకటేశాయ. అథ 31ోऽధ్యాయః. అథ 31ోऽధ్యాయః. యుధిష్ఠిర ఉవాచ. వల్గు చిత్రపదం శ్లక్ష్ణం. యాజ్ఞసేని త్వయా వచః. ఉక్తం తచ్ఛ్రుతమస్మాభిః. నాస్తిక్యంతు ప్రభాషసే. నాహం కర్మ ఫలాన్వేషీ. రాజపుత్రి చరామ్యుత. దదామి దేయమిత్యేవ. యజ్ఞైర్యష్టవ్యమిత్యుత. అస్తు వాత్ర ఫలం మావా. కర్తవ్యం పురుషేణ యత్. గృహే వా వసతా కృష్ణే. యథాశక్తి కరోమి తత్. ధర్మం చరామి శుశ్రోణి. న ధర్మ ఫలకారణాత్. ఆగమాననతిక్రమ్య. సతాం వృత్తమవేక్ష్య చ. ధర్మ ఏవ మనః కృష్ణే. స్వభావాచ్చైవ మే ధృతం. ధర్మ వాణిజ్యకో హీనః. జఘన్యో ధర్మవాదినా. న ధర్మ ఫలమ
धर्मफलमाप्नोति न धर्मफलमाप्नोति यो धर्मं दोग्धुमिच्छति यो धर्मं दोग्धुमिच्छति यश्चैनं शङ्कते कृत्वा यश्चैनं शङ्कते कृत्वा नास्तिक्यात् पापचेतनः नास्तिक्यात् पापचेतनः अतिवादाद् वदाम्येषः अतिवादान्मदाम्येषः माधर्ममभिशङ्किताः धर्ममभिशङ्कताः धर्माभिशङ्की पुरुषः धर्माभिशङ्की पुरुषः तिर्यग्गतिपरायणः तिर्यग्गतिपरायणः धर्मो यस्याभिशङ्क्य स्यात् धर्मो यस्याभिशङ्क्य स्यात् आर्षं वा दुर्बलात्मनः आर्षं वा दुर्बलात्मनः वेदाच्छूद्र इवापेयात् वेदाच्छूद्र इवापेयात् सलोकादजरामरात् सलोकादजरामरात् वेदाध्यायी धर्मपरः वेदाध्यायी धर्मपरः कुले जातो मनस्विनी कुले जातो मनस्विनी स्थविरेषु स योक्तव्यः स्थविरेषु स योक्तव्यः राजर्षिर्धर्मचारिभिः राजर्षिर्धर्मचारिभिः पापीयान् स हि शूद्रेभ्यः पापीयान् स हि शूद्रेभ्यः तस्करेभ्यो विशिष्यते तस्करेभ्यो विशिष्यते शास्त्रातिगो मन्दबुद्धिः शास्त्रातिगो मन्दबुद्धिः यो धर्ममभिशङ्कते यो धर्ममभिशङ्कते प्रत्यक्षं हि त्वया दृष्टः प्रत्यक्षं हि त्वया दृष्टः ऋषिर्गच्छन् महातपाः ऋषिर्गच्छन् महातपाः मार्कण्डेयो प्रमेयात्मा मार्कण्डेयो प्रमेयात्मा धर्मेण चिरजीविता धर्मेण चिरजीविता व्यासो वसिष्ठो मैत्रेयः व्यासो वसिष्ठो मैत्रेयः नारदो लोमशः शुकः नारदो लोमशः शुकः अन्ये च ऋषयः सर्वे अन्ये च ऋषयः सर्वे धर्मेणैव सुचेतसः धर्मेणैव सुचेतसः प्रत्यक्षं पश्यसि ह्येतान् प्रत्यक्षं पश्यसि ह्येतान् दिव्ययोगसमन्वितान् दिव्ययोगसमन्वितान् शापानुग्रहणे शक्तान् शापानुग्रहणे शक्तान् देवेभ्योऽपि गरीयसः देवेभ्योऽपि गरीयसः एते हि धर्ममेवादौ एते हि धर्ममेवादौ वर्णयन्ति सदा नघे वर्णयन्ति सदा नघे कर्तव्यममरप्रख्याः कर्तव्यममरप्रख्याः प्रत्यक्षागमबुद्धयः प्रत्यक्षागमबुद्धयः अतो नार्हसि कल्याणि अतो नार्हसि कल्याणि धातारं धर्ममेव च दातारं धर्ममेव च राज्ञिमूढेन मनसा राज्ञिमूढेन मनसा क्षेप्तुं शङ्कितुमेव च क्षेप्तुं शङ्कितुमेव च उन्मत्तान् मन्यते बालः उन्मत्तान् मन्यते बालः सर्वानागतनिश्चयान् सर्वानागतनिश्चयान् धर्माभिशङ्को नान्यस्मात् धर्माभिशङ्को नान्यस्मात् प्रमाणमधिगच्छति प्रमाणमधिगच्छति इन्द्रियप्रीतिसम्बन्धम् इन्द्रियप्रीतिसम्बन्धम् यदिदं लोकसाक्षिकम् यदिदं लोकसाक्षिकम् एतावन्मन्यते बालः एतावन्
మన్యతే బాలః మోహమన్యత్ర గచ్చతి మోహమన్యత్ర గచ్చతి ప్రాయశ్చిత్తన్న తస్యాస్తి ప్రాయశ్చిత్తం న తస్యాస్తి యో ధర్మమభిశంకతే యో ధర్మమభిశంకతే ధ్యాయన్ సకృపణః పాపః ధ్యాయన్ సకృపణః పాపః న లోకాన్ ప్రతిపద్యతే న లోకాన్ ప్రతిపద్యతే ప్రమాణాద్ధినివృత్తో హి ప్రమాణాద్ధినివృత్తో హి వేదశాస్త్రార్థనిందకః వేదశాస్త్రార్థనిందకః కామలోభాతి గోమూఢః కామలోభాతి గోమూఢః నరకం ప్రతిపద్యతే నరకం ప్రతిపద్యతే యస్తు నిత్యం కృతమతిః యస్తు నిత్యం ధృతమతిః ధర్మమేవాభిపద్యతే ధర్మమేవాభిపద్యతే అశంకమానః కళ్యాణి అశంకమానః కళ్యాణి సోముత్రానంత్యమశ్నుతే సోముత్రానంత్యమశ్నుతే. ఈ విధంగా యుధిష్ఠిర ద్రౌపది వీరిద్దరు సంవాదం చేసినటువంటి అనేక శ్లోకాలను చక్కగా పారాయణ చేసుకున్నాం. శాంతి పర్వంలో యుధిష్ఠిరుడు భీష్మాచార్యుల గురించి అనేక ధర్మాలను అతను ఉపదేశం పొందే సమయంలో ఒక ప్రశ్నను అడుగుతూ ఉన్నాడు. కథం తత్ప్రాప్యతే శీలం శ్రోతుమిచ్ఛామి భారత కిం లక్షణం తత్ప్రోక్తం బ్రూహిమే వదతాం వర. ప్రపంచంలో ఎవరైనా ఉన్నతమైనటువంటి స్థానాలని పొందాలంటే వారు సుశీల సంపన్నులై ఉండాలి. అసలు సుశీల సంపన్నత అనేది ఎలా ఉండాలి, ఈ విషయాన్ని మీరు చెప్పండి అని యుధిష్ఠిరుడు ప్రశ్న అడిగినప్పుడు అటువంటి సమయంలో భీష్మాచార్య వారు ఒక విషయం చెబుతారు. పురా దుర్యోధనేనేహ ధృతరాష్ట్రాయ మానద ఆఖ్యానం తప్యమానేన శ్రియం దృష్ట్వా తవాగతం. అంటే ఎంత ఆశ్చర్యం చూడండి. ప్రపంచంలో అత్యంత చెడ్డవారుగా మనం దుర్యోధనుడి గురించి చెప్పుకుంటూ ఉంటాం. రామాదివత్ వర్తితవ్యం న రావణాదివత. దుష్టులు ఎవరంటే రామాయణ పాత్రల్లో రావణుడు, అలాగే మహాభారతంలో చెప్పినప్పుడు దుర్యోధనుడే చెప్తాం. కానీ ఇటువంటి దుర్యోధనుడికే నిమిత్తంగా చేసుకుని ఒక పెద్ద వృత్తాంతమే ఇక్కడ సంప్రాప్తమవుతోంది. ఎప్పుడైతే రాజసూయ యాగం నివృత్తమైపోయిందో ఆ రాజసూయ యాగంలో ధర్మరాజు అలాగే పాండవుల యొక్క సంపదలు చూసినటువంటి దుర్యోధనుడికి కడుపు మంట. అయ్యో వీరిన్ని సంపదలను పొందారని ఒక చోట కడుపు మంట, మరొక చోట అతనికి అవమానం అయితే జరిగిపోయింది. అంటే అది అవమానం అని చెప్పకూడదు, కానీ ఎవరో నవ్వారు, దానికి ఇతను ఏదో బాధపడుతూ ఉన్నాడు. అటువంటి సందర్భంలో అదే విషయాన్ని భీష్మాచార్యుల వారు చెబుతూ శ్రియం దృష్ట్వా తవాగతం, నీకు వచ్చినటువంటి సంపదలు చూసి ఓర్వలేక దుర్యోధనుడు తన తండ్రి అయిన ధృతరాష్ట్రుడి ముందు ఏడుస్తూ ఉన్నాడు. ఏడుస్తూ తను అనేక విషయాలు చెబుతున్నాడు. నేను ఇటువంటి వాడిని, నాకు ఇంత పరాక్రమం ఉంది, నా వెనక ఇంతమంది ఉన్నారు, కానీ నన్ను చూసి వీరందరూ కూడా నవ్వేశారు. అంటే దుర్యోధనస్తదాదీనః సర్వం పిత్రే నివేదయత శ్రుత్వాహి ధృతరాష్ట్రశ్చ దుర్యోధన వచస్తదా. అదంతా కూడా సావధానంగా విన్నాడు ధృతరాష్ట్రుడు. విని తను చాలా సుందరంగా చెబుతున్నాడు. ఏదో ధృతరాష్ట్రుడు అంటే మనం చాలా తప్పటడుగులు వేసినవాడు, ఒక తండ్రి ఎలా ఉండకూడదు అని మాత్రమే వింటుంటాము. కానీ ఈ వృత్తాంతం ద్వారా ధృతరాష్ట్రుడు ఎంత గొప్పవాడు అనేది కూడా తెలిసి వస్తుంది. అంటే ధృతరాష్ట్రుడు కొన్ని సందర్భాల్లో తప్పులు కూడా చేసి ఉన్నాడు, కానీ ధృతరాష్ట్రుడు సామాన్యుడు కాదు, సాక్షాత్ యమధర్మరాజు యొక్క అవతారం. యమధర్మరాజే తను ధర్మరాజు కూడా అవతరించాడు. మరొక అంశతో ధృతరాష్ట్రుడిగా, మరొక అంశతో విదురుడుగా కూడా అవతరించి ఉన్నాడు. అటువంటి యమధర్మరాజు అంశం కలిగిన ఈ ధృతరాష్ట్రుడు చెబుతున్నాడు, ఎందుకయ్యా ఏడుస్తావు? కిమర్థం తప్యసే పుత్ర శ్రోతుమిచ్ఛామి తత్వతః శ్రుత్వా త్వాం అనునేష్యామి యది సమ్యక్ భవిష్యతి. నేను ఒక మాట చెబుతాను, ఖచ్చితంగా బాగా వినవయ్యా. కింకరా యత్వాం మహదైశ్వర్యం ప్రాప్తుం పరపురంజయ కింకరా భ్రాతరా సర్వే మిత్ర సంబంధి బాంధవాః ఆచ్ఛాదయసి ప్రావారాన్ అశ్నాసి పిశితౌతనం. సంపదలు అని అంటున్నావు దుర్యోధన, కానీ నీ సంపదలు ఎంతవరకు? నీ వెనక ఉన్నారు కదా, నా వెనక ఇంతమంది ఉన్నారు అని అనుకుంటున్నావు కదా, వారేదో నీ పైన ప్రేమతో ఉండట్లేదయ్యా.
పిశితౌదనం, నీలో ఉండేటువంటి రక్తమాంసాలు పీల్చడం కోసం వీరందరూ ఇక్కడ ఉన్నారు. అంటే నీ సంపదలు చూసి వారు నీ వెనక ఉన్నారే కానీ నీ కోసం వారెవరు కూడా లేరు. అంటే నీవంత సద్గుణ సంపన్నుడివి కాదు. అంటే సరే, నేను మంచివాడిని కావాలి, వీరందరూ కూడా స్వాభావికంగా నా వెనక ఉండాలి, నా పైన చాలా ప్రేమ కురిపించాలంటే నేనేం చెయ్యాలి అని అడుగుతూ, దశతాత సహస్రాణి స్నాతకానాం మహాత్మనాం భుంజతే రుక్మపాత్రీభిః యుధిష్ఠిర నివేశనే. సుశీల సంపన్నుల్లో యుధిష్ఠిరుడు చూపిస్తారు మీరందరూ కూడా. కానీ యుధిష్ఠిరుడు ఎంత సుశీలుడు అని సాక్షాత్తుగా ఆ దుర్యోధనుడే చెబుతూ ఉన్నాడు. ప్రతిరోజు కూడా 10,000 మంది స్నాతకులు ఆ ధర్మరాజు యొక్క నివేశనంలో వెండి పాత్రలో భోంచేస్తున్నారు, బంగారు పాత్రల్లో భోంచేస్తూ ఉన్నారు. అంటే స్నాతకుల లెక్కను మాత్రమే ఇక్కడ చెబుతున్నారు. ఇంకొక చోట కూడా చెబుతారు 80,000 మంది సన్యాసులు కూడా భోంచేవారు అని కూడా చెబుతారు. అంటే ఇంతమందే సన్యాసులు అయి ఉంటే స్నాతకులు ఎంతమంది, బ్రహ్మచారులు ఎంతమంది, గృహస్థులు ఎంతమంది, అతిథి అభ్యాగతులు ఎంతమందిని కూడా మనం తెలుసుకోవచ్చు. అంటే ప్రతిరోజు కూడా కొన్ని లక్షల మందికి అన్నదానం చేసేటువంటి గొప్ప యోగ్యత కలిగిన వాడు ధర్మరాజు. అటువంటి వాణ్ణి చూసి నా కడుపు ఎందుకు రగలదు? దృష్ట్వాచ తాం సభాం దివ్యాం దివ్య పుష్ప ఫలాన్వితాం అస్నాంస్తి. ఆ ధర్మరాజు యొక్క సభను చూశాను, ఆ సభను చూసి నా కడుపు మంట ఇంకా రగులుతోంది అని తన బాధను చెప్పుకుంటూ ఉన్నాడు. చాలా దీర్ఘంగా చెప్తాడు. తనలో ఉండేటువంటి దుర్గుణాలని తన మాటలలోనే స్పష్టంగా చెప్పేశాడు. వారికి ఇన్ని సంపదలు ఉన్నాయి కాబట్టి నాకు కడుపు మంట, ఆ మాత్సర్యాన్ని స్పష్టంగా చెప్పేశాడు. అందుకు ధృతరాష్ట్రుడు చెబుతాడు, ఇదంతా వద్దు నాయనా, నీవు అంతటి గొప్పవాడు అయి ఉండాలంటే ఏం చెయ్యాలి? యదిచ్ఛసి శ్రియం తాత యాదృశీ సా యుధిష్ఠిరే విశిష్టాంబా నరశ్రేష్ఠ శీలవాన్ భవపుత్రక. నీవు కూడా యుధిష్ఠిరుడితో సమానమైనటువంటి సంపదలు కావాలి అని అనుకొని ఉంటే యుధిష్ఠిరుడిలాగా నీవు కూడా శీలవంతుడైపో. ఎందుకంటే శీలేన హి త్రయోలోకాః శక్యా జేతుం న సంశయః నహి కించిత్ అసాధ్యం వై లోకే శీలవతాం సతాం. ఎందుకంటే ప్రపంచంలో ఒకే ఒకటి ఉంటే చాలు, అదేదంటే సౌశీల్యం, సుశీలము. ఆ శీలం అనేది ఉంటే చాలు ప్రపంచంలో ఉండేటువంటి అన్ని వస్తువులు కూడా సరళంగా పొందొచ్చు. పొందినవారు ఎవరో చెప్పనా? ఏకరాత్రేణ మాంధాత. మంచి సుశీల సంపన్నుడు కాబట్టేనే మాంధాత చక్రవర్తి ఒక రాత్రిలోనే ప్రపంచాన్ని తన వశం చేసుకుని ఉన్నాడు. త్రహేణ జనమేజయ. సుశీలవంతుడు కాబట్టే జనమేజయ చక్రవర్తి 3 రోజుల్లోనే తను పృథివీని వశం చేసుకుని ఉన్నాడు. సప్తరాత్రేణ నాభాగ పృథివీం ప్రతిపేదివాన్. 7 రోజుల్లో మాంధాత చక్రవర్తి కూడా సమస్త ప్రపంచాన్ని తన వశపరుచుకున్నాడు. కాబట్టి తతస్తేషాం గుణక్రీత వసుధా స్వయమాగత. ఏమి సౌశీల్యము? ఈ సౌశీల్యం ఉంటే ఏమవుతుంది అంటే సాక్షాత్తు పృథివీదేవి వచ్చి అతని వశమైపోతుంది. అందుకోసం ఈ సౌశీల్యాన్ని ఉంటే అందుకోసం దుర్యోధనుడు తను అడుగుతూ, కథం తత్ప్రాప్యతే శీలం శ్రోతిమిచ్ఛామి భారత ఏన శీలేన సంప్రాప్తాః క్షిప్రమేవ వసుంధరాం. ఈ సౌశీల్యాన్ని పొందమని చెప్తున్నావు కూడా, దీన్ని ఎలా పొందాలి? దీన్ని పొందడానికి ఏదైనా మార్గం ఉందా అంటే ధృతరాష్ట్రుడు చెబుతూ, అత్రాపి ఉదాహరంతీం ఇతిహాసం పురాతనం. ఈ వాక్యాన్ని మనం చాలా చోట్ల మహాభారతంలో వింటూ ఉంటాం. దీనికి ఒక ఇతిహాసం ఉంది, దీనికి ఒక కథ ఉంది అని ధృతరాష్ట్ర మహారాజు చెబుతూ, ప్రహ్లాదేన్ హృతం రాజ్యం మహేంద్రస్య మహాత్మనః శీలమాశ్రిత్య దైత్యేన త్రైలోక్యం చ వశీకృతం. ప్రహ్లాదుడికి అలాగే దేవేంద్రుడికి వీరిద్దరికి కూడా యుద్ధం జరిగింది. యుద్ధంలో దేవేంద్రుడు సరళంగా ఓడిపోయాడు. ఎటువంటి ప్రతిఘటన లేకుండా త్వరగా ఓడిపోయాడు. ఎందుకు ఓడిపోయాడు అంటే త్రైలోక్యం శీలమాశ్రిత్య దైత్యేన త్రైలోక్యం చ వశీకృతం. అతని సౌశీల్యం కాబట్టి, ఆ శీలాన్ని కలిగిన వాడు కాబట్టి ప్రహ్లాదుడు సరళంగా తను జయాన్ని పొందాడు. జయాన్ని పొందిన వెంటనే బాధితులైనటువంటి దేవేంద్రాదులు వారు బృహస్పత్యాశుల వారిని శరణు కోరారు. శరణు కోరిన తర్వాత తతో బృహస్పతిస్తస్మై జ్ఞానం నైశ్రేయసం పరం. నైశ్రేయసపరమైనటువంటి నైశ్రేయసము అలాగే పరము. పరము అంటే సర్వోత్తమము అని అర్థం.
నైశ్రేయస్సము అంటే దాని శ్రేయస్సుని కొలవడానికి సాధ్యం లేనటువంటి జ్ఞానాన్ని తను ఉపదేశం చేశాడు. ఎవరు? బృహస్పత్యాచార్యుల వారు దేవేంద్రుడికి. అంటే ఎవరైనా మనను శరణు కోరేటప్పుడు వారికి ఎటువంటి మాటలను చెప్పాలి. ఇక్కడ కూడా ఇదే కథలో చూస్తున్నాం. దుర్యోధనుడు వచ్చాడు, వచ్చిన వెంటనే అడిగిన వెంటనే ఎదుగో తీసుకో, ఈ ఇంత సైన్యాన్ని తీసుకో, వెళ్ళి దండెత్తు, వాడిని చంపేయి అని చెప్పలేదు ధృతరాష్ట్రుడు. తను చెబుతూ నీవు సుశీలాన్ని పొందు అని చెప్పాడు. అదేవిధంగా ఇక్కడ కూడా దేవేంద్రుడికి బృహస్పత్యాచార్యుల వారు చెబుతూ నీకు నిశ్రేయసమైనటువంటి, నీకు ఏదైతే శ్రేయస్సును చేకూరుతుందో అటువంటి జ్ఞానాన్ని ఉపదేశిస్తాను, విను. విశేషోష్టి మహానుస్థాత భార్గవస్య మహాత్మనః తత్రాగమయ భద్రంతే భూయ ఏవ సురోత్తమ. ప్రహ్లాదుడిలో ఒక విశేషం ఉందయ్యా. ఆ విశేషాన్ని తెలుసుకోవాలంటే నీవు అక్కడికే వెళ్ళాలి, ప్రహ్లాదుడి దగ్గరికే నీవు వెళ్ళాలి, నేను వెళ్ళాలి. కాబట్టి మనం ఇద్దరం కూడా అక్కడికే వెళదామని వీరిద్దరు కూడా ఆ ప్రహ్లాదుడి దగ్గరికి వెళ్ళారు. వెళుతూ స్తుత్వా ప్రోవాచ మేధావి శ్రేయ ఇచ్ఛామి వేదితం. అప్పుడు ప్రహ్లాద స్తుతితం బ్రవీ క్షణో నాస్తి ద్విజోత్తమ. వీరిద్దరు కూడా వెళుతూ బ్రాహ్మణ రూపంలో వెళ్ళాడట దేవేంద్రుడు. వెళ్ళి ఆ ప్రహ్లాదుడిని అడుగుతున్నాడు, నేను నీతో కాసేపు మాట్లాడాలి అంటే. ప్రహ్లాదుడు చెబుతాడు, క్షణో నాస్తి ద్విజోత్తమ. అయ్యా, నేను ఇంతదాకా కూడా భూలోకానికి మాత్రమే చక్రవర్తి, ఇప్పుడు 3 లోకాలకు నేనే చక్రవర్తిని. భూర్భువస్వహ, ఈ 3 లోకాలు కూడా నా అధీనం. కాబట్టి నాకు ఒక నిమిషం కూడా టైం లేదు. ఏవో ఇప్పుడు స్కెడ్యూల్ అని అంటూ ఉంటాం. ఆ షెడ్యూల్లో నీతో మాట్లాడడానికి నాకు సమయం లేదు, కాబట్టి నీవు తర్వాత రమ్మని అతనికి చెబుతాడు. అందుకు దేవేంద్రుడు అంటాడు, అలా కాదు, మీరు ఎలాగైనా నాకు కాస్త సమయాన్ని ఇవ్వాల్సింది అంటే ఫలానా సమయంలో రమ్మని చెబుతాడు. అతను ఈ నిర్దేశించిన సమయంలోనే దేవేంద్రుడు అక్కడికి వెళ్తాడు. వెళ్ళిన తర్వాత ఇద్దరు కూడా ప్రశాంతంగా కూర్చుని మాట్లాడుతూ ఉన్నారు. మాట్లాడేటప్పుడు తథే త్యక్త్వా తదో కాలే జ్ఞానతత్వం దిజోచద. ప్రహ్లాదుడు కూర్చున్నప్పుడు ప్రశాంతంగా ఉన్నటువంటి సమయంలో దేవేంద్రుడు అతన్ని అడిగాడు, ఇంత గొప్ప రాజ్యాన్ని, త్రైలోక్యాధిపత్యాన్ని నీవు పొందడానికి ఏ తపస్సు చేశావు, ఏ పూజ చేశావు, ఏ దేవతను ఆరాధించావు అంటే మేము కూడా అటువంటి దేవతలను ఆరాధిస్తాం కదా అంటే అదేదో దాచిపెట్టుకునే విషయం కాదు. అందుకోసం సుశీల సంపన్నుడు కాబట్టి ప్రహ్లాదుడు కూడా సరళంగా అతని అడిగినటువంటి మాటలకి తాను ఉత్తరమిస్తూ ఉన్నాడు. సమాధానం ఇచ్చేటువంటి సమయంలో ప్రహ్లాదుడు ఎలా ఉన్నాడు అంటే ప్రశాంతంగా ఉన్నాడు. అలాగే అడగడానికి వచ్చినటువంటి వాడికి, వారు అడిగిన వారికి సంతృప్తికరంగా మాటలను మనం మాట్లాడాలి. అయ్యో, నేను ఇటువంటి ఉపాయాన్ని చెప్పేస్తే వీడు నాపైనే దండెత్తి నేను కూడా ఓడిపోవచ్చు కదా అనే భావన లేకుండా అతని అడిగినటువంటి మాటకి సమర్పకమైనటువంటి సమాధానాన్ని ఇస్తూ నాసూయామి ద్విజాన్ విప్ర రాజాస్మీతి కథంచన కామ్యాని వదతాం తేషాం సంయచ్ఛామి వహామిచ. నేను ఇంత గొప్ప పదవిని పొందడానికి కారణం చెప్పనా? ఎప్పుడూ కూడా నాసూయామి ద్విజాన్ విప్ర, ఇంకొకరిలో ఏదో జ్ఞానం ఉంది, ఇంకొకరు మహా తేజస్ సంపన్నులు, ఇంకొకరిలో పెద్ద సంపదలు ఉన్నాయి, వీటిని చూసి నేను అసూయ పడను. అంటే తనలో ఉండేటువంటి గుణాలను చెబుతున్నాడు. తనకు త్రైలోక్యాధిపత్యానికి రావలసిన కారణాలు ఏవైతే గుణాలు ఉన్నాయో ఆ గుణాల గురించి చెబుతూ రాజాస్మీతి కథంచన నాసూయామి, వారిలో లేదు నాలో ఉన్నాయి అని నాలో ఉండేటువంటి గుణాలను చూసుకుని నేను ఎప్పుడు కూడా మురిసిపోను, వాటితో నేను అహంకారాన్ని పొందను. కామ్యాని వదతాం తేషాం సంయచ్ఛామి వహామిచ. ఎవరైనా నా దగ్గర దేహి అని అడిగే సమయంలో నాహి, నేను ఈ పదార్థాన్ని నీకు ఇవ్వలేను అని ఎప్పుడు కూడా చెప్పను. నా శక్తి కొలది వారికి అందరు కూడా నేను ఇస్తూ ఉన్నాను. అక్కడ నా శక్తి కొలదే నేను చెబుతాడు. ఎందుకంటే వచ్చినవాడు ఏదైనా అధర్మమైనటువంటి కోరికలను కోరితే వాటిని ఎప్పుడు కూడా తీర్చగుడు, అది రాజైనా ఎవరైనా సరే. ఈ విషయాన్ని మనం ఎన్నో వృత్తాంతాలు మనం తెలుసుకుని ఉన్నాం. అందుకోసమే చెబుతూ ఎవరైనా దేహి అని అడిగిన వారికి నా యోగ్యతానుసారంగా, అలాగే పాత్రము అడిగే వారి యోగ్యతానుసారంగా వాడి కోరికను బట్టి, ఆ సందర్భం బట్టి వారి కోరికని నేను తీరుస్తూ ఉన్నాను. నేను తీర్చిన తర్వాత ఎవరైతే నా నుండి దానాదులను పొందారో వారేం చేశారు అంటే తే విశ్రబ్ధా ప్రభాషంతే సయ్యచ్చంతి చ మాం తదా తేషాం కార్యపతే యుక్తం శుశ్రూషు మనహంకృతం.
ఇచ్చే సమయంలో దాతృ ఎవరైతే దానమిచ్చేవాడు అనహంకృతం, అహంకారం అనే మనోదోషాన్ని లేకుండా ఈ పదార్థము నాది కాదు అనే భావనతో అతను దానం ఇవ్వాలి. ఎందుకంటే ఆ పదార్థం పైన వ్యామోహాన్ని ఉంచుకొని ఆ పదార్థాన్ని ఇంకొకరికి ఇచ్చినా కూడా దానివల్ల ఫలితం రాదు. ఆ ఇచ్చే సమయంలో నమమ అనే ఒక భావన ఉండాలి. ఇది నాది కాదు, బ్రహ్మార్పణం బ్రహ్మహవిహి, సాక్షాత్తు పరమాత్మే మరొక రూపంతో వచ్చి అడుగుతున్నాడు, నాలోని పరమాత్మ అతనికి ఇస్తున్నాడు అనే భావనతో ఉండాలి. అటువంటి అనహంకారం, ఆ అహంకారం లేకుండా నేను ఆ పదార్థాలను దానం ఇస్తున్నాను. ఇంకొక నాలో ఉండేటువంటి గుణాన్ని చెబుతున్నాడు. అంటే ప్రహ్లాదుడు తన గొప్ప గురించి చెప్పుకోవట్లేదు, కానీ తనలో ఉండేటువంటి గుణాలను యథార్థంగా తను చెబుతున్నాడు, ఎటువంటి అహంకారం లేకుండా. శుశ్రూషుమని చెబుతున్నాడు. వారిని సేవించి ఏదో నేను చక్రవర్తిని గొప్పగా పోకుండా వచ్చిన వారికి అర్ఘ్యపాద్యాదులు సమర్పించి, ఒక చక్రవర్తిగా ఉన్నవాడు మరొకరి పాదాన్ని తాకాలంటే అతను ఎంతవరకు కూడా తనను తను తగ్గించుకోవాలి. నేను చాలా అల్పుణ్ణి అనే భావనను కూడా పొంది ఉండాలి. అటువంటి భావనతో సేవిస్తూ వారికి నేను దానాదులు ఇస్తున్నాను. ధర్మాత్మానం జితక్రోధం నియతం సంయతేంద్రియం సమాసించంతి శాస్త్రజ్ఞాః క్షౌద్రం మధ్వివమక్షికాః. ఒకచోట మంచి తీపి పదార్థాన్ని, బెల్లమో తేనో ఏదో ఉంది, దాని వాసనను అనుసరించి ఏ విధంగా అయితే ఈగలన్నీ వచ్చి దానిపైన వాళ్తాయో అదేవిధంగా మాలో సద్గుణాలు ఉంటే చాలు. వచ్చినవారు, నా నుండి దానాన్ని తీసుకున్నవారు, నా ఆతిథ్యాన్ని పొందినవారు, వారందరూ కూడా నన్ను చక్కగా ఆశీర్వదిస్తారు. వారి ఆశీర్వాద బలమే నాకు త్రైలోక్యాధిపత్యాన్ని నాకు ఇచ్చింది. అందుకోసం అటువంటి గొప్పవారి జ్ఞానుల యొక్క ఆశీర్వాదాన్ని పొందాలి అని చెబుతాడు. స్వజాత్యాన్ అధితిష్టామి నక్షత్రాణీవ చంద్రమాహ అని చెబుతాడు. అంటే ఏదో అందరినీ నా చుట్టూ తిప్పుకోవడం అనేది అది ఒక యాంత్రికంగా జరిగే పని కాదు. సామాన్యంగా మనం చూస్తుంటాం, ఎవరైనా వ్యక్తి వచ్చే సమయంలో వారి చుట్టూ మంది మార్బలం ఉంటారు. వారందరూ ఎలా ఉండాలంటే ఇతని దగ్గర ఉండేటువంటి డబ్బుని కానీ, ఇతని హోదాని కానీ, ఇతని పదవిని కానీ వ్యామోహించి ఆ పదవి ధనం పైన వ్యామోహం లేకుండా ఇతని పైన ప్రేమతో మాత్రమే రావాలి. ఎలాగంటే చంద్రుడున్నాడు, చంద్రుడి చుట్టూ నక్షత్రాల వలె అంటాడు. ఏదో ఇప్పుడు చెప్పే విధంగా ఒక గురుత్వాకర్షణ శక్తి, ఆ గురుత్వాకర్షణ శక్తి ద్వారా ఒక గ్రహం చుట్టూ అనేక గ్రహాలు తిరుగుతున్నాయి, అది కాదు అని చెబుతుంది శాస్త్రం. చంద్రుడు అనేవాడు చాలా గొప్ప కాంతి కలిగిన వాడు. ఆ చంద్రుడి కాంతికి అవన్నీ కూడా దాసోహమని అన్ని నక్షత్రాలు కూడా ఏ విధంగా అయితే చంద్రుడి చుట్టూ తిరుగుతూ ఉన్నాయో అదేవిధంగా నా చుట్టూ తిరిగే వారందరూ కూడా నా సౌశీల్య కారణంగానే నా చుట్టూ ఉన్నారు, కానీ నా ధనాదుల కారణంగా నా చుట్టూ లేరు అని తను చెబుతూ, యద్బ్రాహ్మణ ముఖే హవ్యం ఏతచ్చుత్వా ప్రవర్తతే. ఎవరైనా జ్ఞానులు వస్తే నేను వారికి కావలసినటువంటి అన్నపానాదులను ఇస్తాను. వారు చివరికి అన్నదాత సుఖీభవ అని చెబితే చాలు, ఆ సుఖం అనేది నాకు వచ్చేస్తుంది. కాబట్టి ఇటువంటి పెద్దవారి సేవ, నా ఇంద్రియ నిగ్రహము, అక్రోధము, ఎటువంటి క్రోధం లేకుండా ఉండుట, అసూయ దంభము ఇటువంటి దోషాలు లేకుండా ఉండుట, దానం చేయడము, ఇటువంటి సద్గుణాల వల్ల, ఈ కారణాల వల్ల మాత్రమే నాకు ఈ త్రైలోక్యాధిపత్యం అనేది వచ్చింది అని తను చెప్పాడు. ఇంతదాకా బాగానే ఉంది. ఇంతదాకా జరిగిన తర్వాత ఈ బ్రాహ్మణ రూపి అయినటువంటి ఇంద్రుడు సరే ఇంకా చాలా విషయాలను అడుగుతున్నాడు. జ్ఞానం ఎలాగా, కర్మలు ఎలాగా అని అన్ని విషయాలను అడిగిన తర్వాత ప్రహ్లాదుడికి చాలా సంతోషం అయిపోయింది. ఆ సంతోష ఉద్రేక కాలంలో తను అడుగుతున్నాడు, వరం వృణీశ్వ, నీకేదైనా వరం కావాలంటే కోరుకో, ఎందుకంటే నా ద్వారా ఇంత జ్ఞానాన్ని పొందావు కదా. అంటే గొప్పవారిలో ఉండేటువంటి ఈ గుణం అనేది చాలా దుర్లభం. వారు ఏదో సాధారణమైనటువంటి ధనమో ధాన్యమో అడిగితే ఇచ్చి పంపించేస్తారు, కానీ జ్ఞానాన్ని అడిగిన వాడికి మాత్రం నీవేది కావాలో అని అడగమంటారు. అటువంటి వరాన్ని కావాలి అని కోరుకుంటే ఆ దేవేంద్రుడు అడిగేశాడు, వరే ప్రతిష్ఠే విప్రేణ నాల్పచేతమిత్యుత భవత శీలమిచ్చామి. అయ్యా, నీలో ఏదైతే శీలం ఉంది కదా, ఆ శీలం నాకు కావాలి అని కోరుకున్నాడట.
అనుకున్న వెంటనే ఇతను కూడా వరం విశ్వ నీకేది కావాలో అని ఇచ్చేస్తానని చెప్పాడు కాబట్టి అతను అడిగినటువంటి తనలో ఉండేటువంటి సౌశీల్యాన్ని అతనికి ఇచ్చేశాడు. దత్తం నమమా అని అనేశాడు. అన్న వెంటనే తస్య చింతయమానస్య ఛాయాభూతం మహాద్యుతే తేజో విగ్రహవత్తాత శరీరమజహత్తత. ఆ ప్రహ్లాదుడి యొక్క శరీరం నుండి ఒక తేజస్సు బయటికి వచ్చిందట. అది ఎలా ఉందంటే ఛాయేవ, ప్రహ్లాదుడి నీడలాగానే ఉంది, అది బయటికి వచ్చింది, అది దూరం వెళ్ళిపోతూ ఉంది. ప్రహ్లాదుడి కాస్త ఆశ్చర్యపడుతూ తను అడుగుతున్నాడు, నీవెవరు అని అడిగాడు. తమాపృచ్చన్ మహారాజ ప్రహ్లాద కో భవానితి, ఎవరయ్యా నువ్వు, నా శరీరం నుండి బయటికి ఎందుకు వెళ్తున్నావు అంటే అతను అన్నాడు, ప్రత్యాహ తంతు శీలోస్మి త్యక్తో గచ్చామ్యహం త్వయా. నేను నీలో ఉండేటువంటి సౌశీల్యము, ఆ శీలానికి రూపమే నేను, కాబట్టి నీవు నన్ను దానంగా ఇచ్చేసావు కాబట్టి నేను బయటికి వెళ్తున్నాను అన్నాడు. సరే, అతను వెళ్ళిపోయాడు. కాస్త ఇతను స్థిమితంగా అక్కడే కూర్చొని ఉన్నాడు. అటువంటి సందర్భంలో తస్మిన్ తేజసి యాతేతు తాదృగ్రూపోపి తత్పరః, అటువంటి మరొక రూపం కూడా బయటికి వచ్చింది, అది కూడా దూరం వెళ్తోంది. ప్రహ్లాదుడు అడిగాడు, నీవెవరు అని అడిగితే ప్రహ్లాదు ఆ రూపం చెప్పింది, ధర్మం ప్రహ్లాద మాం విద్ధి యత్రాసో ద్విజసత్తమః. నీవేదైతే దానంగా శీలాన్ని ఇచ్చావు కదా, ఆ శీలాన్ని అనుసరించి నేనుంటాను. నేనెవరంటే నేను ధర్మము, నీలో ఉండేటి ధర్మ తత్పరత అనే గుణమే నేను, ఆ శీలాన్ని అనుసరించి నేను కూడా వెళ్ళిపోతున్నాను. అలాగే మరొక రూపం బయటికి వచ్చింది. కో భవాన్ అని అడిగాడు. అడిగిన వెంటనే ఆ ఛాయా చెప్పింది, సత్యం విద్య అసురేంద్రాద్య, నేను నీలో ఉండేటువంటి సత్యం అనే గుణము నేను బయటికి వెళ్తున్నాను. ఇలాగే ధర్మము వెళ్ళిపోయింది, బలము వెళ్ళిపోయింది, చివరికి ఒక స్త్రీ కూడా బయటికి వస్తుంది. ఆ స్త్రీ దేవత చాలా ఉజ్వలంగా మంచి కాంతులతో తను విరాజిల్లుతోంది. అటువంటి స్త్రీ దేవతను కూడా తను అడిగాడు ప్రహ్లాదుడు, నీవెవరంటే శ్రీహి అస్మి, నీలో ఉండేటువంటి సంపదలే నేను అని చెప్పిన వెంటనే ఇక ప్రహ్లాదుడు నిస్తేజసుడైపోయాడు. తనలో ఉండేటువంటి అన్ని గుణాలు కూడా బయటికి వెళ్ళిపోయాయి. వెళ్ళిపోయిన వెంటనే తర్వాత అతనికి త్రైలోక్య ఆధిపత్యం అనేది వెళ్ళిపోయింది అని కూడా ఈ వృత్తాంతం ద్వారా తెలుపుతున్నారు. తెలిపిన తర్వాత అసలు దుర్యోధనుడు అడుగుతాడు, శీలమేమి స్వామి, దీనికి ఒక శీలము అని చెబుతున్నారు, కానీ ఈ శీలం గురించి ఇంకా స్పష్టంగా చెప్పండి, ఎందుకంటే ఈ శీలాన్ని మనం అలవర్చుకోవాలి కదా. అదేమి అంటే అందుకు ధృతరాష్ట్రుడు చెబుతూ, శీలేన హి త్రయోలోకాః త్వయా ధర్మజ్ఞ నిర్జితాః తద్విహాయ సురేంద్రేణ తవ శీలం హత ప్రభో. అందుకు ధృతరాష్ట్రుడు చెబుతూ, అద్రోహ సర్వభూతేషు కర్మణా మనసాగిర అనుగ్రహశ్చ దానం చ శీలమేతత్ ప్రశస్యతే. మనస్సుతో కానీ కర్మలతో కానీ మాటలతో కానీ ఇంకొకరికి ద్రోహం చేయకుండా ఉండడమే సౌశీల్యము. అంటే మనం శీలం గురించి నిర్వచించేటప్పుడు చాలా విధాలుగా మనం చెప్పుకుంటూ ఉంటాం. అది శీలమే కాదని చెబుతోంది మహాభారతం. చెబుతూ అనుగ్రహశ్చ దానం చ శీలమేతత్ ప్రశస్యతే. ఇంకొకరిపైన అనుగ్రహం చేయడం అంటే తన కింది వారు ఎవరైతే ఉన్నారో, తన కింద ధనం విషయంలో కానీ లేకపోతే ధాన్యాది సంపదల విషయంలో కానీ తనను అడిగే వారికి అనుగ్రహించడం, వారికి దానాదులను చేయడం అనే గుణం కూడా సౌశీల్యమవుతుంది. యదన్యేషాం హితం న స్యాత్ ఆత్మనః కర్మ పౌరుషం అపత్రపేతు యాయేన నకుర్యాత్ కథంచన. ఎవరికైతే ఏ కార్యమైతే ఇంకొకరికి హితాన్ని చేకూరుస్తుందో అదే శీలము. అంటే వీరు శీలం పోగొట్టుకున్నారు మనం చెబుతూ ఉంటాం. అది శీలం కాదు అని చెప్పట్లేదు, కానీ అది ప్రధానమైనది కాదు. అసలు ప్రధానమైనటువంటి శీలం శరీరానికి సంబంధించినది కాదు, కానీ ఆత్మకు మనస్సు ద్వారా చేసేదే అదే సౌశీల్యము. అటువంటి శీలం అనే గుణం ఉంటే చాలు, త్రైలోక్యాధిపత్యం కాదు, అన్నీ కూడా నీకే వస్తాయి, అన్ని సంపదలు కూడా నీ దగ్గరే ఉంటాయి. కాబట్టి అటువంటి సౌశీల్యాన్ని నీవు పెంపొందించుకో, అటువంటి సౌశీల్యం కలిగి ఉంటే చాలు అన్నీ కూడా పొందవచ్చు అని ధృతరాష్ట్రుడు తను చెబుతూ ఉన్నాడు. అంటే ఒక కుమారుడు తన కుమారుడికి, తన సంతానానికి ఎటువంటి హితబోధ చేయాలి, నీవు వారిని కొట్టేసి వారిపైన మోసం చేయి, ఇవన్నీ కూడా ధృతరాష్ట్రుడు వేరే వృత్తాంతాల ద్వారా తను చెప్పాడు. కానీ ఇక్కడ మాత్రం స్పష్టంగా చెప్పింది ఏమంటే, నీవు సౌశీల్యాన్ని పొందు. చూడు, మన ప్రతిపక్షంలో ఉండేటువంటి ఎవరైతే
ధర్మరాజు ఇత్యాదులు ఉన్నారో వారు ఎటువంటి సౌశీల్యాన్ని పొంది ఇంతటి రాజసూయాగా నిర్వర్తించారు. మనం హస్తినాపురం నుండి బయటికి వేసేస్తే ఏదో ఎడారి ప్రాంతం, ఎటువంటి భవనాదులు లేని ప్రాంతంలో ఇంద్రప్రస్థం అనే కొత్త నగరాన్ని కట్టుకొని వారక్కడ ప్రజల్ని సుఖంగా ఉంటున్నారంటే దానికి కారణం సౌశీల్యం మాత్రమే. ఇటువంటి గుణాన్ని నీవు కూడా అలవర్చుకో, తద్వారా మాత్రమే నీవు సుఖాన్ని పొందవచ్చు అని ధృతరాష్ట్రుడు ఆ దుర్యోధనుడికి ఉపదేశం చేశాడు. అటువంటి చక్కని వృత్తాంతాన్ని మనం తెలుసుకున్నాం. ఇప్పుడు ఆచార్యుల ద్వారా 2 మాటలను తెలుసుకుని తర్వాతి కార్యక్రమాన్ని కొనసాగించుకుందాం. ఓం నమో వెంకటేశాయ. ఓం నమో వెంకటేశాయ. చక్కగా ఆచార్యుల వారి ద్వారా సౌశీల్యాన్ని మనం ఏ విధంగా పెంపొందించుకోవాలి, సౌశీల్యం అంటే ఏమిటి అనేటటువంటి విషయాలని మనం చక్కగా తెలుసుకున్నాం. సహజంగా వేదముల యందు కానీ ఇతిహాస పురాణముల యందు కానీ ఎప్పుడూ కూడా ఏమని చెబుతున్నారు అనంటే ఒకే ఒక వాక్యం, త్రిదండధారణం మౌనం జటాధార అథ ముండనం. త్రిదండధారణం, దండధారణ చేయటం, అదేవిధంగా మౌనం. మౌనం అంటే ఎవరితో కూడా మాట్లాడకుండా ఉండటం. అదేవిధంగా జటాభార, మనకున్నటువంటి ఈ కేశములు వెంట్రుకలు ఏవైతే ఉన్నాయో దానిని అధికంగా పెంచి ఒకానొక తపస్సు నిమిత్తంగా ముండనం చేయకుండా, అంటే వపనమేమీ కూడా చేసుకోకుండా దాన్ని ఒక దీక్షగా ఉండటం. అదేవిధంగా ముండనం, ఏదైనా సరే ఒక కర్మను మనం ఆచరిస్తున్నాము అని అంటే దానికి వపనం చేసుకుని, అంటే క్షురకర్మ చేసుకునే కర్మను ఆచరించుకోవాలి. అలా లేకుండా ఉంటే దానికి శాస్త్ర విరుద్ధము, పనికిరాదు అని చెబుతోంది. అదేవిధంగా వల్కల అజిన సంవేష్టం. వల్కల అజిన సంవేష్టం, ఈ కృష్ణాజనములను లేదు నార పట్టలు ఏవైతే ఉన్నాయో వాటిని మనం ధరించి నిత్యము కూడా గడపడం. అంటే ఇలాంటి వస్త్రములు ఏవి కూడా ధరించకుండా శరీరాన్ని ఈ ఎండ వచ్చినా వాన వచ్చినా లేదు చలి పుట్టినా ఏమాత్రం శరీరానికి ఇబ్బంది లేదు అనేటటువంటి స్థితిలో ఆ వల్కల అజినములను ధారణ చేయటం. అదేవిధంగా వ్రతచర్య, ఏదైనా ఒక కామ్యమును ఉద్దేశించి, ఒక కోరికను ఉద్దేశించి ఒకనొక వ్రతమును చేయడం. ఏమి, ఓ సత్యనారాయణ స్వామి వ్రతం కావచ్చు, లేదు వైభవలక్ష్మి వ్రతం కావచ్చు, ఇంకేదైనా సరే స్వామివారిని ఉద్దేశించి ఏదో ఒక పూజా కార్యక్రమం చేయటం. అభిషేచనం, అభిషేచనం అంటే అనేక గంగాది నదుల యందు స్నానం చేయటం, లేదు యజ్ఞయాగాది క్రతువులను ఆచరించి తద్వారా వచ్చేటటువంటి దానిని ప్రోక్షణం చేసుకోవటం, ఇలాంటివన్నీ కూడా. అదేవిధంగా అగ్నిహోత్రం, నిత్యము కూడా ఉదయము సాయంత్రము చక్కగా స్నాన సంధ్యావందన కర్మాదులన్నింటినీ కూడా ఆచరించి హోమం చేసుకోవటం. వాడు బ్రహ్మచారి అయితే సమిధాదానం చేయటం, గృహస్థుడైనట్లయితే ఔపాసన కర్మలను ఆచరించుకోవటం. వనే వాసః, అదేవిధంగా వనము యందే వాడు నివసించడం. ఆ తదుపరి శరీర పరిశోషణం. ఇంకా ఇవన్నీ కాకుండా మనం ఏదైనా ఏకాదశి వచ్చింది, స్వామివారిని ఉద్దేశించి మనం ఉపవాసం చేయటం, అంటే ఏమీ కూడా తినకుండా ఉండటం. ఇవన్నీ కూడా సర్వాణ్యేతాని మిథ్యాస్యు. ఇలా మనం చేసేటటువంటివన్నీ కూడా మిథ్యనే, అంటే ఇవేవి కూడా పనికిరావు. ఎందుకు అయ్యా అనంటే ఎప్పుడు ఇవి మిథ్యలవుతాయి, ఎప్పుడు పనికిరాకుండా ఉంటాయి అనంటే యది భావో న నిర్మలః. నీ మనస్సు అనేటటువంటిది ఎప్పుడైతే పవిత్రంగా ఉండదో అంతవరకు కూడా నువ్వు చేసినటువంటి పుణ్యకార్యములన్నీ కూడా మిథ్యములే, అవి ఏవి కూడా పనికిరానటువంటిదే. చక్కగా ఒకరికి వచ్చినటువంటి వారికి సహాయం చేయకుండా, నేను ఈరోజు ఏదో వాడు మాట్లాడితే అక్కడ పని జరుగుతుంది, నేను ఈరోజు మాట్లాడకుండా ఉన్నాను, మౌనంగా ఉన్నాను అని అంటే వాడికి కావాల్సినటువంటి పని అంతా కూడా ఆగిపోతుంది. అదేవిధంగా వాడు ఏమీ తినకుండా నీటిని తాగడు, భోజనాదులను ఏమీ కూడా స్వీకరించడు. ఈ విధంగా ఉండడం వలన కేవలము శరీరం అనేటటువంటిది వేడి పుడుతుంది, అంటే అదంతా కూడా కృషించుకుపోతుందే కానీ దానివలన పుణ్యం రాదయ్యా. పుణ్యం ఎప్పుడు వస్తుంది అని అంటే నువ్వు ఎప్పుడూ కూడా నిష్కల్మషంగా ఎదుటివాడి గురించి నువ్వు సహాయం చేసి మంచి పనులను నువ్వు ఆచరిస్తావో అప్పుడే వీటికన్నిటికీ కూడా సార్థకత.
అనేటటువంటి విషయాలని చక్కగా మనం ఆచార్యుల వారి ద్వారా ఈరోజు మనం తెలుసుకున్నాం. అంతటి మహత్తరమైనటువంటి ధర్మములను రోజు రోజు కూడా మనం తెలుసుకుంటూ ఉన్నాం. అందులో భాగంగా ఈరోజు గోవిందనామ సంకీర్తన చక్కగా మనం చేసుకుందాం. స్వామివారి యొక్క అనుగ్రహాన్ని పొందుదాం. ఓం నమో వెంకటేశాయ. శ్లోకార్థేన ప్రవక్ష్యామి యదుక్తం గ్రంథకోటిషు పరోపకార పుణ్యాయ పాపాయ పరపీడనం. నీవేదైనా ధర్మాన్ని ఆచరించు, ఆ ధర్మం అనేది పరోపకారం కోసం ఉంటే మాత్రమే దానికి సార్థకత చేకూరుతుంది అనే విషయాన్ని ఆచార్యుల ద్వారా మనకు వివరించారు. ఇప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానం అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులు శ్రీమాన్ లోకనాథన్ రెడ్డి గారు వారి బృందంతో సహా గోవిందనామ సంకీర్తన కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. ఆ సంకీర్తన యజ్ఞంలో మనం కూడా యథాశక్తిగా పాల్గొంటూ ఆ గోవిందుని కృపకు పాత్రలవుదాం. ఓం నమో వెంకటేశాయ. సంస్కృతి, సంప్రదాయం, ప్రేమ, ఆప్యాయత, రాజసం ఉట్టిపడే వేడుకలకు అనువైన ప్రదేశం MLN కన్వెన్షన్ హాల్. కని విని ఎరుగని రీతిలో జరిగే మీ ఇంటి కళ్యాణ వైభోగానికి అందమైన కళ్యాణ వేదిక MLN కన్వెన్షన్ హాల్. MLN కన్వెన్షన్ హాల్ ప్రత్యేకతలు: సువిశాలమైన వెడ్డింగ్ హాల్స్, సెంట్రలైజ్ AC బ్యాంకెట్ హాల్ మరియు విశాలమైన డైనింగ్ హాల్, వధువరుల కోసం ప్రత్యేక AC మరియు నాన్ AC గదులు, నక్షత్రాల వెలుగులో పచ్చని పచ్చికపై పార్టీల కోసం అనువైన గార్డెన్. MLN కన్వెన్షన్ లో CCTV పర్యవేక్షణతో పూర్తి భద్రత. ఎక్స్పీరియన్స్ అండ్ ప్రొఫెషనల్ వర్కర్స్ గల అన్నపూర్ణ గ్రూప్ వారి సేవలు. 2000 వాహనాలు పార్కు చేసేందుకు సువిశాల పార్కింగ్ సౌకర్యం. మీ ఇంట జరిగే అన్ని శుభకార్యాలకు, పెళ్లి, రిసెప్షన్, ఎంగేజ్మెంట్, బర్త్డేస్, గెట్ టుగెదర్, కార్పొరేట్ ఈవెంట్స్, ఏ ఇతర శుభకార్యాలకైనా అందమైన వేదిక MLN కన్వెన్షన్ హాల్. బుకింగ్ కోసం సంప్రదించండి 7550438888 మరియు 7550428888. మా అడ్రస్ చీర్యాల లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం ప్రక్కన, నియర్ ఔటర్ రింగ్ రోడ్, కీసరా జంక్షన్, చీర్యాల గ్రామం, మేడ్చల్ జిల్లా.